హాయ్, వసుంధర వంటింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పులుపుకి కొంచెం చింతపండు, కొత్త చింతపండు తీసుకోవాలి. ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ సైజు అంతా తీసుకుని వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత కారానికి 1 స్పూన్ మిరియాలు, చేదుకి 2 స్పూన్లు వేప పువ్వు, తీపికి కొంచెం బెల్లం, ఉప్పు, మామిడికాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకో. చింతపండు నానబెట్టుకున్నాం కదా, 1/2 గంట ముందు చింతపండుని బాగా పిసికేసి తీసేయాలి. ఈ చింతపండు గుజ్జులో బెల్లం కూడా కరిగిపోయింది కదా, ఆ బెల్లం కూడా వేసేయాలి. ఇసుకది లేకుండా టీ నెట్లో పోసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు కారం కావాలి కదా, ఉప్పు వేసుకున్నాము. మిరియాలు కూడా వేసుకుని రోట్లో దంచుకుందాము. ఈ మిశ్రమాన్ని కూడా చింతపండులో వేస్తున్నాను. ఇప్పుడు మామిడి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేప పువ్వు కూడా వేసుకోవాలి. నలుపుకుని వేసుకోవాలి వేప పువ్వు. రోగనిరోధక శక్తినిచ్చే ఈ షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకుని కామెంట్స్లో చెప్పండి.